రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ లీడర్కు ఇప్పుడు ఫుల్లీ పొలిటికల్ బ్యాడ్ టైం నడుస్తోందా? గతంలో వేసిన రాంగ్ స్టెప్స్, రాంగ్ అలయన్స్ కు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారా? ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు పొలిటికల్ ఒంటరయ్యారా? ఆయన చేసిన పొలిటికల్ జంపింగ్స్ బూమరాంగ్ అవుతున్నాయా? పుట్టింటోడు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు అన్నట్టుగా ఉన్న ఆ ఎక్స్ ఎమ్మెల్యే ఎవరు? ఏంటా సాడ్ స్టోరీ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరుగుతోంది. ప్రత్యేకించి రాజోలు నియోజకవర్గం ఇప్పుడు 3 పార్టీల మధ్య ప్రతిష్టాత్మక పోటీకి వేదిక మారుతోంది. ఓవైపు దేవా వరప్రసాద్ నేతృత్వంలోని జనసేన బలంగా ఉంది. మరోవైపు టీడీపీ, వైసీపీ బలం పెంచుకునేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాయి. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న ఓ పేరు ఈ సమీకరణాల మధ్య మళ్లీ తెరమీదకొచ్చింది. ఆయనే ఒకప్పుడు జనసేనకు వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్. జనసేన తరపున గెలిచి తర్వాత వైసీపీలోకి వెళ్లి ఆ తర్వాత దూరమై ప్రస్తుతం పొలిటికల్ చౌరాస్తాలో ఉన్నారాయన. ప్రస్తుతం సరికొత్త ఆశలతో టీడీపీ రూట్ వైపు చూస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ ఫేస్ లేకపోవడమే తన అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ వేస్తుందని నమ్ముతున్నారు మాజీ ఎమ్మెల్యే. తన పాత నెట్వర్క్, గ్రౌండ్ ఇమేజ్ అన్నిటినీ కలిపి ఇంకోసారి గేమ్లోకి రావచ్చన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆయన ఆశల సంగతేమో గాని అవతల అవకాశాల మాటేంటి అన్న చర్చ నడుస్తోంది. సారు టీడీపీలో చేరాలని అనుకున్నా, ఆ పార్టీ చేర్చుకోవాలనుకున్నా అదేమంత తేలికైన ప్రక్రియ కాదని, అందుకోసం జనసేన గ్రీన్ సిగ్నల్ తప్పనిసరని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. రాపాక విషయంలో జనసేన అంత పాజిటివ్గా ఉండకపోవచ్చన్నది వాళ్ళ అభిప్రాయం. ఒకసారి తమకు ఝలక్కిచ్చి వెళ్లిన నేత తిరిగి మిత్రపక్షంలో చేరతారంటే గ్లాస్ పెద్దలు తేలిగ్గా తలూపేస్తారా అన్నది ఇక్కడ క్వశ్చన్. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పై గతంలో చేసిన కామెంట్స్ ఇప్పటికీ కేడర్ మైండ్ లో ఫ్రెష్ గానే ఉన్నాయట. రాజకీయాల్లో మెమరీ షార్ట్ అంటారు గాని ఇక్కడ రాపాక విషయంలో మాత్రం జనసేన కేడర్ మర్చిపోలేదట. జనసేనలోకి తిరిగి రావాలని రాపాక చేసే ప్రయత్నాలు ఇప్పటికే ఫెయిల్ అయ్యాయి. కార్యకర్తలు ఓపెన్ గానే వ్యతిరేకించడంతో ఆ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు టీడీపీలోకి రావాలన్నా అలయన్స్ ధర్మం అడ్డుపడుతోంది. కాకుంటే మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్స్ తో టచ్ లో ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. లోపల లాబీయింగ్ చేస్తూ బయట సైలెన్స్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఫైనల్ డెసిషన్ మాత్రం సింగిల్ లీడర్ చేతిలో కాదు, అలయన్స్ టేబుల్ మీదే ఉంటుంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్కు ఇప్పుడు ఒక్క ముఖ్యమైన పార్టీ కూడా క్లియర్ కట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం నిజంగానే రాజకీయ విషాదం అంటున్నారు పరిశీలకులు. గతంలో వేసిన ఒక్కో అడుగు, తీసుకున్న ఒక్కో నిర్ణయం ఇప్పుడు రాపాక రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పటికైతే సిచ్యువేషన్ క్లియర్ కాదు కానీ ఆప్షన్స్ మాత్రం తగ్గుతున్నాయి. టీడీపీలోకి ఎంట్రీ దొరికితే కొత్త ఛాన్స్, లేదంటే రాజకీయంగా లాంగ్ బ్రేక్ కూడా తప్పదని టాక్. రాజోలు నియోజకవర్గంలో సొంతంగా 25,000 ఓటు బ్యాంకు కలిగిన నాయకుల్ని ఏ పార్టీ కూడా చేర్చుకోవడానికి ఇష్టపడకపోవడం విశేషం. మొత్తానికి వరప్రసాద్ పొలిటికల్ జర్నీ ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉంది. రాంగ్ రూట్ లోకి వెళ్లిన ప్రయాణం మళ్ళీ మెయిన్ రూట్ లోకి వస్తుందా, లేక సర్వీస్ రోడ్డుతో సరిపెట్టుకుంటుందా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.